నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఏపీలో మహిళలు కదం తొక్కుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అటు అంగన్వాడీలు కావచ్చు, అలాగే ఇంకా చాలా చాలా మహిళా సంఘాలు వీళ్ళందరూ కూడా అంటే ఆశా వర్కర్లు కానీ వీళ్ళంతా కూడా ఆల్రెడీ జీతాలు పెంచాలని రకరకాల డిమాండ్లతో వాళ్ళంతా కూడా గత కొన్ని రోజులుగా ఉద్రిక్తంగా పరిస్థితులు మారుతూ ఉన్నాయి. అండ్ వాళ్ళందరూ కూడా కదం తొక్కుతూ ఉన్నారు. అసలు ఓవరాల్ గా చూస్తే కనుక ఏ ప్రభుత్వం మనుగడ సాగించాలన్నా ప్రభుత్వంలో కూర్చోవాలి అన్న ఖచ్చితంగా మహిళా ఓటు పర్సంటేజ్ అనేది చాలా కీలకంగా మారుతున్న తరుణంలో ఏపీలో అసలు మహిళలంతా ఎందుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథం తొక్కుతున్నారు, అసలు ఏపీలో ఏం జరుగుతోంది? మనతో పాటు మాట్లాడడానికి విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. ఏపీలో గత కొద్ది రోజులుగా ఆశా వర్కర్లు కావచ్చు అండ్ అలాగే ఈ అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఇలా అంతా కూడా వాళ్ళంతా కూడా కథం తొక్కుతూ ఉన్నారు, రోడ్లపైకి వస్తున్నారు, కొన్ని డిమాండ్లు ప్రభుత్వం ముందు పెడుతున్నారు. ఏమిటి, ఎలా చూడాలి ఇది? అంటే ఏమైనా అర్థం చేసుకోవచ్చు అంటే వీళ్ళ కోరికలు కానీ అంటే వీళ్ళు ఆశిస్తున్నది జరిగే పని అయితే ఉందంటారా? ఏపీలో ఏం జరుగుతోంది? ఆంధ్రప్రదేశ్ లో మీరు కేవలం అంగన్వాడీలు కానీ ఆశా వర్కర్లు కానీ అంటున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ లో నిరసన తెలుపని వర్గం అంటూ లేదు. ఒకసారి మీకు వాళ్ళ లిస్ట్ మొత్తం చెప్తాను. ఆంధ్రప్రదేశ్ లో మీరు అన్నట్టు అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, వాలంటీర్లు ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు? దాదాపు 1,00,000 మంది మహిళా వాలంటీర్లు ఉన్నారు. కేవలం మీకు 500 మీ ఉద్యోగాలు తీసేవాడిని కాదు, మీ కడుపు కొట్టేవాడిని కాదు, నేను మీకు 5,000కి మరో 5,000 కలిపి 10,000 ఇచ్చే పెద్ద మనసు ఉన్నోడనే కానీ మీ కడుపు కొట్టే మనసు కాదు, నా మనస్తత్వం లాంటిది కాదు అని చెప్పారు. అంటే 2 లక్షల పై చిలుకు ఉన్న వారిలో 1,00,000కు పైగా మహిళలు ఉన్నారు అని చెప్పి వాళ్ళ కడుపు కొట్టను, మా ఆడపడుచుల కడుపు కొట్టను అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఇంకా మీరు చూసుకుంటే రోడ్డెక్కని వర్గం ఏది ఉంది? గ్రూప్ 2 విద్యార్థులు రోడ్డెక్కారు, డిఎస్సి నోటిఫికేషన్ రాని వాళ్ళు రోడ్డెక్కారు, అలాగే ఆక్వా రైతులు రోడ్డెక్కారు, మిర్చి రైతులు రోడ్డెక్కారు. మీకు ప్రభుత్వ ఉద్యోగులు అలాగే టీచర్లు ఎవరికి వ్యతిరేకంగా ఓటేశారు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో? ఇవన్నీ మనం చూసుకుంటే గనక ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేని వర్గం లేదు. జనాభాలో దాదాపు 80 నుంచి 90% మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఇది వాస్తవం. ఇది సార్, ఇక్కడ ఒక విషయం మనం మాట్లాడుకోవాలి. ఖచ్చితంగా ఏ ప్రభుత్వానికైనా ఎంత గొప్పగా పరిపాలన చేస్తున్నా కూడా వ్యతిరేకత అనేది ఖచ్చితంగా ప్రజల్లో ఉంటుంది. ఎందుకంటే మనం రెగ్యులర్ గా మాట్లాడుకునే లాజికే ఒక వ్యక్తి అందరికీ నచ్చడు, అలాగే ఒక ప్రభుత్వం అంతమందిని సాటిస్ఫై చేయగలదా? అసలు జరుగుతుంది ఏంటి ఏపీలో? ఇక్కడ మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఒక ప్రభుత్వం మారినప్పుడు ఆ ప్రభుత్వానికి, కొత్త ప్రభుత్వానికి మెజారిటీ ప్రజలు ఓటేస్తే మీకు అంతగా వ్యతిరేకత కనబడదు. అంటే ఓట్లేసిన ప్రభుత్వమే గనక అధికారంలోకి వస్తే మీకు వ్యతిరేకత కనపడదు. ఓట్లు వేయకుండా ఈవీఎంల ద్వారా కానీ ప్రభుత్వ ప్రజాభిప్రాయాన్ని కాలరాసి మరో మార్గంలో వచ్చిన ప్రభుత్వం అయితే మెజారిటీ ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా వాళ్ళు వచ్చారు కాబట్టి ఆ మెజారిటీ ఓట్లేసిన ప్రజలు ఆల్రెడీ ఆగ్రహంగా ఉంటారు. ఉదాహరణకి ఇప్పుడు గత ప్రభుత్వం తీసుకుందాం, వాళ్ళకి 50% ఓట్లు వచ్చినాయి అంటున్నారు, కానీ 50% వైసీపీకి పడ్డాయి అనుకోండి, కానీ దాన్ని తారుమారు చేసి 40%కి వైసీపీకి కుదించి టీడీపీ అధికారంలోకి వస్తే మెజారిటీ ప్రజలు ఓటేసింది వైసీపీకి, కానీ టీడీపీ అధికారంలోకి వచ్చిందనే ఆగ్రహం వాళ్ళ లోపల ఉంటుంది వాళ్ళకి. అది ఆల్రెడీ 50% అలాగే ఉంటుంది. అలాగే దానికి అదనంగా మీరు ఏ హామీలు అయితే దొంగ హామీలు ఇచ్చి అమలు చేయకుండా ఇప్పుడు మాట మారుస్తున్నారో, ఏమేం చెప్పారు మీరు? బస్సు ప్రయాణం రాష్ట్రంలో ఎక్కడి నుంచి అయినా సరే తీర్థయాత్రలోకి వెళ్ళొచ్చు అని అడ్వర్టైజ్మెంట్లు వేశారు. కానీ ఏం జరుగుతుంది? జిల్లా పరిమితి అంటే మేము మహా అయితే 50 కిలోమీటర్లు ప్రయాణించగలం. జిల్లా పరిధిలోనే అంటే జిల్లా పరిధిలోనే పర్మిషన్ ఇవ్వడానికి ఆలోచిస్తోంది ప్రభుత్వం. కరెక్టే మీరు జిల్లా పరిధిలోనే చెప్పారు, మంత్రి గారు చెప్పారు. ఇంకా ఆలోచించడం ఏంటి? ప్రకటన వచ్చేసింది అధికారికంగా ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ మంత్రి గారు ప్రకటించారు. సో అదే అమలు కాబోతుంది. సో అప్పుడు ఏమవుతుంది? మహా అయితే 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు మీరు మహా అయితే ప్రయాణించగలరు, అంతకంటే ఎక్కువ ప్రయాణించగలరు. మహా అయితే పెద్ద జిల్లా అయితే ఈ చివరి నుంచి ఆ చివరికి అయితే మహా అయితే 100 కిలోమీటర్లు.
అంత మించి మీరు ప్రయాణించలేరు. అంటే మీరు శ్రీకాకుళం వాళ్ళు తిరుపతికి, తిరుపతి వాళ్ళు శ్రీకాకుళానికి వెళ్ళే వెసులుబాటు ఉంటున్నట్టు మీరు అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇచ్చారు. అవును, నేనే డ్రైవర్ని, మీరు ఎవరో డబ్బులు ఇవ్వద్దు అని చెప్పి అంటున్నారు కదా. వాళ్ళందరికీ ఇప్పుడు ఎక్కేసేయండి, బస్సు ఎక్కేసేయండి. ఉగాది పండగ వరకు చూసి ఆంధ్రప్రదేశ్ ఉన్న మహిళలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఉగాది పండుగ రోజు వరకు వేచి చూసి ఉగాది పండుగ రోజు నుంచి మహిళలందరూ మూకుమ్మడిగా బస్సులు ఎక్కేసేయండి. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులు ఎక్కేసేసి మాకు చంద్రబాబు నాయుడు చెప్పారు మేము డబ్బులు ఇవ్వం, ఎక్కడికైనా సరే, ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే మాకు. అంటే మీరు సూపర్ లగ్జరీను, ఇంద్రా, ఇవన్నీ వదిలేసి ఏసీ బస్సులు, సూపర్ లగ్జరీ వదిలేసి మిగతా బస్సులన్నీ మీరు ప్రయాణించవచ్చు. బస్సులన్నీ మహిళలందరూ ఎక్కేయాలి. ఎక్కడి నుంచి శ్రీకాకుళం నుంచి విజయవాడ కానీ, లేకపోతే శ్రీకాకుళం నుంచి చిత్తూరు కానీ, ఈ లాంగ్ డిస్టెన్స్ బస్సులన్నీ ఎక్కేసేసి మాకు చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇవ్వద్దని చెప్పారు, మేము డబ్బులు ఇవ్వము అనే కార్యాచరణ ప్రజలు పూనుకోవాలి. చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి వచ్చి లేదా ప్రజల ముందరకు వచ్చి నేను తప్పు చేశానని కాదు, మిమ్మల్ని మోసం చేశాను, రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే ప్రయాణించవచ్చు అని చెప్పి మిమ్మల్ని మోసం చేశాను, క్షమాపణ చెప్తున్నాను, మోసం చేసి ఓట్లు వేయించుకున్నాను, అది అమలు సాధ్యం కాదు, నేను మోసం చేసింది నిజమే ఒప్పుకొని ఇకపైన ఇటువంటి మోసపూరిత హామీలు ఇవ్వనని ఒప్పుకుంటే అప్పటిదాకా వాళ్ళు ఆ కార్యాచరణ చేపడుతూనే ఉండాలి. ఆంధ్రప్రదేశ్ మహిళలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, వెళ్ళండి, బస్సులు ఎక్కేయండి. ఒక్కొక్క బస్సులో 50 మంది పడతారు, బస్సులు ఎక్కేసేయండి. మేము టికెట్ ఇవ్వము, చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే ఫ్రీ అన్నారు, చంద్రబాబు నాయుడు గారు నేను మిమ్మల్ని మోసం చేశాననే ప్రకటన ఇచ్చే వరకు మేము బస్సులు ఫ్రీగానే ప్రయాణిస్తామని మహిళలందరూ పూనుకుంటే చంద్రబాబు నాయుడు అప్పుడు గత్యంతరం లేని పరిస్థితిలో నేను మోసం చేశాను అని చెప్తాడు, లేదా అమలైనా చేస్తాడు. అట్లా ప్రతి ఒక్క హామీని ప్రజలందరూ ఈ మేనిఫెస్టోలో దొంగ హామీలు పెట్టకుండా చెయ్యాలంటే ఇటువంటి కార్యాచరణ చేపట్టాలి. అలాగే ఆక్వా రైతులు కానీ, అంగన్వాడీలు కానీ, గ్రూప్ 2 విద్యార్థులు కానీ, డిఎస్సి విద్యార్థులు కానీ, లేకపోతే అమ్మఒడి అందని తల్లులు కానీ, లేకపోతే 18,000 అని చెప్పారు కదా, ఆ డబ్బులు అందని వారైనా సరే, మిర్చి రైతులైనా సరే, ఎవరైనా సరే ప్రభుత్వం దగ్గర ఈ సంక్షేమ పథకాలు హామీలు అమలు చేయడానికి డబ్బులు లేవు సార్. రైట్ నౌ ఉన్న సిచ్యువేషన్ లో అంగన్వాడీలు కానీ, అలాగే ఆశా వర్కర్లు కానీ, వీళ్ళకి ఎలాంటి దిశానిర్దేశం చేస్తే బెటర్ అనుకుంటున్నారు ఫైనల్ గా? నేను అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, మహిళలందరికీ బస్సుల విషయంలో ఒకటైతే దిశానిర్దేశం చేసినాను. మీరు దయచేసి బస్సులన్నీ ఎక్కేసేయండి, మేము టికెట్ ఇవ్వము, చంద్రబాబు నాయుడు మిమ్మల్ని మోసపూరితమైన హామీ ఇచ్చాను, క్షమించండి అని క్షమాపణ కోరే వరకు అది అమలు చేయమని చెప్తున్నా. అలాగే రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్తున్నా, ఖజానాలో డబ్బులు లేవు కాబట్టి సంక్షేమ పథకాలు అమలు చేయలేమంటున్నారు కాబట్టి ఖజానాలో డబ్బులు రావడం కోసము అమరావతిలో ఏదైతే ఉందో మీరు ఎకరాకి 20 లక్షలు మాత్రమే ఇవ్వండి రైతులకి. భూమి ఇచ్చిన వారికి ప్రభుత్వం ఎకరాకి 20 లక్షలు మాత్రమే ఇవ్వాలి. 10 సంవత్సరాలుగా మీరు కౌలు తీసుకున్నారు, ఎకరాకి 20 లక్షలు. ఆ రోజున మార్కెట్ రేట్ కి ఈ రోజున డబ్బులు ఇస్తున్నాం. మీ భూమి మొత్తం ప్రభుత్వానికి అప్పచెప్పేసేసి ఖాళీ చేసి వెళ్ళిపోండి. ఆ భూమిని లాభం ప్రభుత్వానికి రావాలి, రైతులకు కాదు, భూమి ఇచ్చిన వాళ్ళకి కాదు. అసైన్డ్ భూములు దోచుకున్న పందికొక్కులకు కానీ, లేకపోతే చౌకగా రైతుల దగ్గర భూములు కొట్టేసిన వాళ్ళకి కానీ ఆ లాభం వాళ్ళకి కాదు వెళ్ళాల్సింది. ఆ లాభం రావాల్సింది రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి. ఎందుకంటే అక్కడ భవనాలు కట్టేవి ప్రభుత్వ భవనాలు అంటే ప్రజల ఆస్తి అక్కడ కడితేనే భూముల విలువ పెరుగుతున్నప్పుడు అక్కడ ఆ లాభము ప్రభుత్వ భవనాల వల్ల పెరిగిన లాభము ప్రభుత్వానికి ఖజానాకి రావాలి, కానీ ఈ ప్రైవేట్ వ్యక్తులకు కాదు అని మరోసారి చెప్తున్నా. ఈ వీడియోలో కూడా మీరు ఆ లింక్ పెట్టండి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ లేఖలు రాయాలి. ఏంటి, ఆంధ్రప్రదేశ్ ఖజానాకి రావాల్సిన డబ్బు అసైన్డ్ భూములు దోచుకున్న వారికి, చౌకగా రైతుల దగ్గర భూములు కొనేసిన వారికి, అలాగే భూములు ఇచ్చిన భూస్వాములకి కాదు, ఖజానాకి రావాలి. కాబట్టి దీని మీద సిబిఐ విచారణ, ఈడీ విచారణ జరిపించి ఆంధ్రప్రదేశ్ ఖజానాకి రావాల్సిన ఆదాయాన్ని ప్రైవేట్ వ్యక్తులు కొల్లగొట్టకుండా
ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎలాగైతే సిబిఐ ఈడీ విచారణ జరిపిందో దీంట్లో కూడా అలా విచారణ జరపాలని గౌరవ సుప్రీంకోర్టు గారికి లేఖ రాయాలంటే ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో లేఖ నమూనా ఉంది, దాన్ని కాపీ చేసుకొని డిటిపి సెంటర్కి వెళ్తే దీంట్లో లెటర్ ఉందంట తీసిమంటే వాళ్ళు తీసిస్తారు, ప్రింట్అవుట్ తీసిస్తారు. 2 పేజీల లెటర్ ఉంటుంది. అది ఆ లెటర్ ప్రింట్అవుట్ తీసుకొని గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి అలాగే గౌరవ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి లేఖలు రాసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క గ్రామం నుంచి వేలాదిగా లేఖలు రిజిస్టర్ పోస్టులు పంపిస్తే దీని విచారణ జరిగి రాష్ట్ర ఖజానా దోపిడీ ఆగి ఖజానాకి ఆదాయం వచ్చి ప్రజలందరికీ మేలు జరుగుతుంది.